దొంగలొస్తే ఒక పాట పాడుకోవాలి. జగనే మాయా బ్రతుకే మాయా వైఎస్ఆరులో వేదమింతేనయా. అవునా కాదా? దొంగలకి ఓటేస్తే దూరపు కొండలు నునుపు అని ఉన్న వాటిని పోగొట్టుకోకుండమ్మా. ఈరోజు దేవుడి పేరు చెప్పి వీళ్ళు చేసిన భూ కబ్జాలు, ఎన్నెన్ని విగ్రహాలు వీళ్ళు దొంగలించారు. ఈ అనకొండల పొట్టలకి ఇంకా సరిపోలేదు, ఇంకా మనల్ని దోచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, మరలా మార్చి 23వ తారీఖు ఫస్ట్ మీ ఊరికి వచ్చి మీ అందరికీ థ్యాంక్స్ఫుల్ గా మీకు ఒక మంచి నాయకుడిని దేవుడు ఇచ్చాడు. మానవ జ్ఞానంతో పాటు దేవుడి జ్ఞానం కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మానసికంగా మన నాయకుడిని పొగడడానికి డ్రామాలు ఆడుతున్నారు, డ్రామాల కంపెనీలు. వాళ్ళ కథలు ఇక్కడ జరగవు అనేది మీరు నిరూపించి చూపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఆ జెండాలు కింద దించండి. జెండాలు మన కార్యకర్తలు నాయకులందరూ సహకరించాలి. దయచేసి జెండాలు కింద దించండి. జెండాలు పెద్ద జెండాలు కింద దించండి. సహకరించండి అందరూ కూడా. ఓకే. జెండాలు కింద దించండి. ఏమిటి సెంటర్ లో జెండాలు కింద దించండి. దయచేసి జెండాలు ఎక్కువ కనిపించకూడదు, కింద దించండి. అర్థం చేసుకోండి. ఆ పొడవు జెండాలు పెద్ద జెండాలని కింద దించండి. ఆ పొడవు జెండాలన్నీ కూడా ఒక చోట పడుకోబెట్టండి, తర్వాత తీసుకెళ్దాం. దయచేసి ఆ జెండాలని కింద దించండి. అలాగే ఈరోజు మన వినుకొండ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఒక్క నిమిషం. ఎవరు ఆడలోడియా? ఎవరు వాళ్ళకి కావాలని? ఎవరు జబర్దస్తా? నగరీ ప్రజలకు కూడా చెబుతున్నా, పనిలా పనిగా ఆడరౌడి నీ ఆటలు ఇంకా మన తెలుగు రాష్ట్ర ఆడవాళ్ళు చల్లనివ్వరు. నగిరిలో ఏం చేశావు? సొంత ఇల్లు కట్టుకున్నావు, ఒక కార్లకు 5 కార్లు కొనుక్కున్నావు. ఆల్రెడీ మా చంద్రన్న పెట్టినటువంటి ఫుడ్ బీమాని ఎవడో ఇచ్చి డబ్బులు తెచ్చుకొని 4 రూపాయలకి ఇచ్చావు. అంతకన్నా నువ్వేం చేయలా. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావణాసురుడు వైఎస్ఆర్ జగన్. సోర్పణక రోజా, నగరీ ప్రజలారా, అమ్మల్లారా, అక్కల్లారా, పసుపు కుంకుమ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ మీ కృతజ్ఞతను తెలుపుకోండి. జై నవ్యాంధ్ర, జై చంద్రన్న. థ్యాంక్ యూ. అలాగే